సీత కష్టం సీతదే, పీత కష్టం పీతదే అంటారు. సీత కష్టం అందరికీ తెలిసిందే. ఈ పీత కష్టం గురించి పక్కన పెడితే, ఈ పీతను తినడానికి మనకొచ్చిన కష్టం అంతా ఇంత కాదండి. కింద మీద పడేసుకుంటూ, పక్కోడు కంచంలోకి ఎగరేసుకుంటూ, ఆ డొల్లలో ఉన్న కూసంత గుజ్జు కోసం కుస్తీ మామూలుగా ఉండదనుకోండి. పీతలంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఒక రకం అయితే, పీత పేరు వెంటనే పారిపోయే వాళ్ళు ఇంకొక రకం అండి. ఆ ఇష్టపడే వాళ్ళల్లో కూడా 2 బ్యాచ్లు ఉన్నాయండి. ఒకరికి రెక్క అంటే ఇష్టం, ఇంకొకరికి డొక్క అంటే ఇష్టం. మనకు అలాగేలాగానే ఏం లేదండి. బాలయ్య బాబు వర్షన్ రెక్కైనా డొక్కైనా దబిడి దిబిడే. ఈ పీతతో కుస్తీ పడినప్పుడు ఎంత వద్దనుకున్నా కుడి చేతికి ఎడం చేతి తోడైపోతుందండి. అందుకే ఈ పీతను తిన్న ప్రతిసారి దానికి 8 కాళ్ళు ఉన్నట్టు మనకి 8 చేతులు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తదండి. కుస్తీ గురించి పక్కన పెట్టి కూర దగ్గరికి వెళ్ళిపోతే, పీతల కూర వండినప్పుడు ఒకే ఒక వంకాయని జత చేశారంటే రుచి అనే పదానికి ఊపిరి పోసేస్తుందండి. అదేంటో కానండి, పీతని అప్పటికప్పుడు వేడివేడిగా తినే కంటే మరుసటి రోజు తింటే పీత మీద ప్రేమకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందండి నాకు. ఇందుకే మీరు రెక్క బ్యాచా డొక్క బ్యాచా కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.